హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్, అలాగే బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఇవాళ చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా లెవెల్స్ అని ఆటోమేటెడ్ లెవెల్స్. ఓకే, మీకు కూడా ఇట్లా లెవెల్స్ ఈజీగా గీసుకోవాలి అంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. జస్ట్ అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ ఇండెక్స్ అయినా అక్కడ చూసుకొని మీరు క్లోజింగ్ ప్రైస్ వేస్తే చాలు లెవెల్స్ వచ్చేస్తాయి. ఆ లెవెల్స్ గీసేసుకోవడమే అంతే, ట్రేడింగ్ స్టార్ట్ అవ్వకుండా ముందు. ఓకే, ఇప్పుడు లెవెల్స్ గీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం, ట్రెండ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఇవాళ ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, నిఫ్టీ ఒక రెడ్ క్యాండిల్ పట్టేది, దాని తర్వాత గ్రీన్ రెడ్. ఇట్స్ వెరీ క్లియర్ దట్ కిందికి వెళ్తుందని. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ దట్ కిందికి వెళ్తుందని. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆబ్వియస్లీ మనకి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ అలాగే మూవ్ కావాలి జనరలీ. ఓకే, బట్ ఇవాళ ఏం చేస్తుంటే ఇక్కడ నేను సెల్ చేశాను, ఇక్కడ సెల్ చేశాను బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా క్లియర్గా. నాకు ఎందుకో అనిపించింది పైకి వెళ్తుందని. బ్రేక్అవుట్ కూడా అట్లానే ఉంది, పైకి వెళ్తుంది అని ఇంకా. ఓకే, బట్ నిఫ్టీ ఏమో కింద పడుతుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే చార్ట్ ఉందో దాని బేసిస్ మీద వెళ్ళాను. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ట్రెండ్ చేంజ్ అయింది. ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిందని అర్థమవుతుంది. ఇక్కడ బై చేశాను. నేను ఏమనుకున్నాను, ఇక్కడ బై ఫస్ట్ లాస్ట్లో వచ్చింది, ఇక్కడ సెల్ చేశాను కదా, మళ్ళీ పైకి వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ పైకి ఇక్కడ ఈ క్లారిటీ వచ్చిందో ఇక్కడ లాస్ట్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేశాను. ఇక్కడ బై చేయగానే టార్గెట్ అట్లీస్ట్ ఇక్కడ బ్లూ వరకు గ్రీన్ లెవెల్ బ్లూ లెవెల్ రీచ్ అయిపోతుంది, దాని పైన వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ డీసెంట్ ప్రాఫిట్తోనో ఎగ్జిట్ అయిపోదాం, ఆర్ నో ప్రాఫిట్ నో లాస్తో ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ అది సడన్గా రివర్స్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ నా పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేశాను, మళ్ళీ సెల్ చేశాను. లేదా ఇదే పొజిషన్ని కంటిన్యూ చేస్తుంటే నాకు ప్రాఫిట్ వచ్చేది. బట్ మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది కాబట్టి, నిఫ్టీ కూడా కిందికి వెళ్తుంది కాబట్టి నేను పొజిషన్ రివర్స్ చేసుకొని మళ్ళీ సెల్ చేశాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేస్తే నా టార్గెట్ వచ్చేసరికి నేను రెడ్ అనుకున్నాను. ఇక్కడ ఏదో రెడ్ లెవెల్ కంపల్సరీ హిట్ అవుతుంది. ఇక్కడ ఇవి హైలీ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ లెవెల్స్, హిట్ అవ్వాల్సిందే. బట్ ఏదంటే చూసారా మార్కెట్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్ ఉంది, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్. ఓకే, బట్ బ్యాంక్ నిఫ్టీ చూసారా, ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ పొజిషన్ ఇక్కడ బై చేశాను, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ సెల్ చేశాను. ఇట్స్ వెరీ కన్ఫ్యూజ్ అనమాట. ఇది స్టాప్ లాస్ హంటింగ్ అంటారు బేసికలీ. కావాలని మార్కెట్ ట్రాప్ చేస్తూ ఉంటుంది. జనరల్గా అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇట్లా సేమ్గా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, కావాలని డిఫరెంట్గా ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ చూసారా రెండు డిఫరెంట్గా ట్రావెల్ చేసినాయి ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒక 12-18 దాని తర్వాత నుంచి రెండు సేమ్ సింక్లో వెళ్ళిపోయినాయి. ఓకే, 12 వరకు సింక్లో లేవు, 12 నుంచి సింక్ అయిపోయినాయి. ఓకే, ఇది మార్కెట్ ట్రాప్ అంటారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ట్రాప్ చేసింది ఇవాళ. ఓకే, మొత్తానికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో బేసికల్ ట్రాప్ చేసింది అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, ఎంత పెద్ద ట్రేడర్స్ అయినా డెసిషన్ మేకింగ్ అనేది రాంగ్ అవుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. మీకు అర్థమైంది కదా ఎట్లా మార్కెట్ ట్రాప్ చేసిందని. ఇట్లా ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఇట్లా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడింగ్ నేర్చుకుంటూ ఇట్లా చార్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట. అంతేగాని డైలీ టైం ఫ్రేమ్లో చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఇది లెవెల్, ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి వస్తుంది, ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా కిందికి వస్తుంది, ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది, ఇది బ్రేక్అవుట్ ఇంకా పైకి, అట్లా కాదు మనకి. ఓకే, సో ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇట్లా చూసి ఇట్లా డిసైడెడ్ ట్రేడ్ చేయాలి. ఇన్ని ట్రాప్స్ ఉంటాయన్నమాట. ఏదో ఒక స్క్రిప్ట్, ఇప్పుడు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రాప్ చేసి రేపు నిఫ్టీ ట్రాప్ చేస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ డే సింక్ ఒకటే, మళ్ళీ సింక్ కలిసిపోతుంది. మార్కెట్లో మనల్ని స్టాప్ లాస్ హిట్ చేసి బయట పడేయాలన్నమాట. ఓకే, అది దాని మార్కెట్ ఏజెంట్, అప్పుడే కదా ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి బిట్కాయిన్ స్క్రిప్ట్ చూద్దాం మనం ఎలా ట్రేడ్ అయిందండి. ఓకే, ఇది ఓపెనింగ్ ఇది ఓపెనింగ్. ఓకే, దాని తర్వాత మనకి నిన్న ఏదైతే ఒక హైలో ఇక్కడ గీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక లెవెల్ బాక్స్ గీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ తీసుకుందాం. సో ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు నేను బై చేస్తాను బేసికలీ. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి పైన లెవెల్ ఉందా, జనరల్లీ ఇది మనకు టార్గెట్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ లెవెల్కి, ఈ ఎంటర్ అయిన లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకన్నా వెళ్ళాలి. బట్ అది వెళ్ళిందా లేదా చూద్దాం మనం. వెళ్ళలేదు, మళ్ళీ కింద పడిపోయింది. అంటే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ ఇవ్వాలి, మనం ఏం చేయలేం. ఒక లక్కీగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటే మంచిది, లేదు ఇక్కడ ఎగ్జిట్ కాలేదు, నాకు ఈ లెవెల్ రీచ్ అవుతాను, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రీచ్ అవుతానంటే ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చింది. లేదు మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే 3 times ఛాన్స్ ఇచ్చింది, ఇంకా చెప్తుంది ఇంకా నేను పైకి వెళ్ళలేను రా బాబు సైడ్ వేస్ అని. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సో అదండి బిట్కాయిన్ ట్రేడ్. సో నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్, ఇది 1 minute క్రూడ్ ఆయిల్ చార్ట్. ఓకే,
సో, అంతా సైడ్‌వేస్ ఉంది. ఇది ఓపెనింగ్ కన్నా నిన్నటి లెవెల్. ఓకే. నిన్న ఒక హైలో అయింది కదా! ఓపెనింగ్ కన్నా ముందు ఆ డే హైలో గాదు. నిన్నటి కొంచెం హైలో ఆ 10 మినిట్స్ ముందు ఓపెనింగ్ కన్నా ముందు. సో, ఎటు బ్రేకౌట్ ఇచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ ప్రాపర్‌గా ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక మనం టార్గెట్ వచ్చేసరికి ఆహ్, ఈ గ్రీన్ లెవెల్ అనమాట. గ్రీన్ లెవెల్ ఆర్ గ్రీన్ లెవెల్‌కి కింద ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఇక్కడ. ఇంకా కింద లెవెల్ ఇది ఉంది గానీ రీచ్ అవ్వదు. ఒకే రోజు అంటే రీచ్ అవ్వాలని గ్యారంటీ లేదు మనకి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. సరే గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇవాళ. గోల్డ్. వెరీ డిఫికల్ట్ అండి. ఒక సైడ్‌వేస్ మార్కెట్ కాసేపు వరకు. ఇక్కడ మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ని ముందే డిసైడ్ చేయాలి. ఎంట్రీ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మనకి. సో, బేసికల్లీ ఒక గ్రీన్ పడ్డది. దాంతో రెడ్ ఒక వీక్‌నెస్. ఓకే. ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది గ్రీన్ లాగా. కానీ క్లోజింగ్ చూస్తే మనకి ఒక డోజీ క్యాండిల్. ఇంకా దాని తర్వాత ప్రాపర్‌గా ఈ లెవెల్ బ్రేకౌట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా బ్రేకౌట్ వెళ్ళిపోయింది. వీక్‌నెస్ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సెల్ చేయొచ్చని. ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఆ గ్రీన్ లెవెల్ మీరు చూస్తున్నారు కదా! ఇది గ్రీన్ లెవెల్. దాని కింద ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ కానీ. ఇంకా కింద ఎక్కడి వరకు వెళ్ళిందంటే చూద్దాం ఒకసారి. యెస్. కింద లెవెల్ ఇక్కడ ఉంది గానీ బట్ రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వాలని గ్యారంటీ కూడా లేదు ఒకే రోజు. ఇక్కడ గానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ముందు ఇక్కడ బ్రేకౌట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా తప్పేం లేదండి. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూద్దాం. ఓకే. ఘోరంగా పడిపోతుంది కదా! అంతా ఏ దెబ్బకి. సో, ఇప్పుడేం చేద్దామంటే నెక్స్ట్ నిఫ్టీ 50 తీసుకొని టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ తీసుకొని ఎలా బిహేవ్ చేసినాయి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ మనం చూసేద్దాం క్విక్‌గా. ఓకే. ఫస్ట్ గెయినర్స్ మార్కెట్ ఏదో పెరిగిందని చూపిస్తుంది కదా! ఓకే. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీఎంపీవి. సో, ఈ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. రెడ్. ఓకే. కానీ ఈ లెవెల్ ఎప్పుడైతే కింద ఇది బ్రేక్ అయితే గానీ, ఇక్కడ బ్రేక్ అయితే గానీ నేను డిసైడ్ కాలేను. బై ఆర్ సెల్. ఇక్కడ పైన బ్రేకౌట్ అయితే ఈ క్యాండిల్ హై బ్రేకౌట్ అయితే బై, ఇక్కడ బ్రేకౌట్ అయితే సెల్. ఓకే. కానీ ఇది బ్రేకౌట్ బై ఇచ్చింది కదా! ఇక్కడ బై చేస్తాను. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లెవెల్ కన్నా పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతా నేను. ఓకే. అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ గానీ. ఓకే. దాని తర్వాత ఇంకా స్టాక్ ఎక్కడికెళ్ళింది అంటే యెస్. అంతే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐషర్ మోటార్స్. ఓకే. సో, ఐషర్ మోటార్ ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే. ఎటు బ్రేకౌట్ ఇస్తే అటు బ్రేకౌట్ ఇస్తే అటు నేను బై ఆర్ సెల్ చేస్తా. ఓకే. ఇది హై, ఇది లో కదా! ఓకే. ఇది ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది ప్రాపర్‌గా. ఓకే. ఇక్కడ బై చేస్తా బేసికల్లీ. ఇక్కడ గానీ. అది బ్రేకౌట్ ఇచ్చినాక ఎంతవరకు వెళ్ళింది? యెస్. పై వరకు వెళ్ళింది కదా! ఓకే. సో, ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది కదా! నేను నా టార్గెట్ గ్రీన్ పెట్టుకుంటా. గ్రీన్ కన్నా పైన ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోతాను. నా ఇష్టం. ఇక్కడ గానీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బీఎల్. సో, బీఎల్ స్టాక్ కూడా ఇది హై ఒక ఫస్ట్ క్యాండిల్ హై, లో మార్క్ చేసుకుంటాను. ఎటు బ్రేకౌట్ ఇస్తే అటు బై చేస్తాను. కానీ ఈ క్యాండిల్ బ్రేకౌట్ ఇవ్వలేదు. కానీ రిస్క్ ఏందంటే కొంచెం గ్యాప్ అప్ అయింది కదా! ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే కావాలని ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత పైకెళ్ళిపోయింది. ఫెయిల్ అయిపోయిందనమాట. ఓకే. అంటే గ్యాప్‌ని ఫిల్ చేయడానికి రావాలి. బట్ అది రాలేదు. బ్రేకౌట్ పైకి ఇచ్చేసింది. ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ. బట్ బ్లూ రీచ్ కాలేదు. అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కి మిడ్ ఇక్కడ. ఇక్కడ రీచ్ అయిపోయాను ఈజీగా. నెక్స్ట్ ఇప్పుడు లూజర్స్‌లో కొన్ని స్టాక్ తీసుకున్నాం. ట్రెంట్, కోల్ ఇండియా, ఎటర్నల్. ట్రెంట్ స్టాక్ చూస్తే ఓకే. ఫస్ట్ క్యాండిల్‌లో గ్రీన్ పడ్డది. దాని తర్వాత రెడ్ పైకి వెళ్ళలేకపోయింది. ఫస్ట్ గ్రీన్ పడ్డా. ఇంకా నేను సెల్ చేస్తాను బేసికల్లీ. సెల్ చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కన్నా కింద ఇక్కడ. ఓకే. దాని తర్వాత ఇంకెంత కిందకెళ్ళింది? ఓకే. వెళ్ళలేదు. ఇక్కడ
యాక్చువల్లీ దీని టార్గెట్ ఇది. కానీ ఒకే రోజులో రీచ్ కాలేదు. అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కి మిడ్‌లో ఎక్కడైనా రీచ్ కావాలి. అది కూడా రీచ్ కాలేదు. అందుకే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అయిపోతది మనకి. ఓకే. అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి అంటారు. ఓకే. నెక్స్ట్ కోల్ ఇండియా. ఓకే. నెక్స్ట్ కోల్ ఇండియా ఒక గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తా బేసికల్లీ. క్లియర్‌గా ఉంది. బేరిష్‌గా మూవ్ అయిపోతుంది స్టాక్ అని. ఓకే. అక్కడ సెల్ చేసినాక టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ప్రాపర్‌గా గ్రీన్ హిట్ అయిందా లేదా అంటే లేదు. ఓకే. అట్‌లీస్ట్ దాని పైన ఇక్కడ వరకు వచ్చింది. ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేనైతే. ఓకే. ఇంకో స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్. ఈ స్టాక్‌లో ఇవాళ ట్రేడ్ చేస్తుంటే కంపల్సరీ లాస్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. దాంతో గ్రీన్ పడ్డది. గ్రీన్. ఈ లెవెల్ అనేది చాలా సూపర్ సపోర్ట్ లెవెల్. ఓకే. ఈ 2 లెవెల్స్ బ్రేక్‌ఔట్ ఇచ్చి గ్రీన్ పడ్డది కాబట్టి ఇక్కడ బై చేస్తా. బై చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. బట్ అదేం చేసింది మార్కెట్ మళ్ళీ కింద పడిపోయింది. ఓకే. ఎందుకు కింద పడాలి అంటే నాకు అర్థం కాలేదు. ఓకే. నాకే అర్థం కాలేదు. అంటే ఇక్కడ రెడ్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేయాలి. ఇది కూడా యాక్ట్ చేయాలి. 2 లెవెల్స్ ఫెయిల్ అయిపోయినాయి ఇక్కడ. ఎందుకు ఫెయిల్ అయినాయి? ఇక్కడ నుంచి ఏమన్నా ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఇట్ ఈస్ ఈ రెసిస్టెన్స్ అని తీసుకున్నా అంటే లేదు. కింద పడిపోయింది. మళ్ళీ పైకి వచ్చింది. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఓవరాల్‌గా అంటే చూస్తేనే బై చూపిస్తుంది ఇక్కడ. కానీ కింద ఫెయిల్ అయ్యి కింద పడిపోయిందనమాట. ఓకే. ఓవరాల్‌గా బ్యాడ్ స్టాక్ ఇవాళ ట్రేడ్ చేస్తుంటే కంపల్సరీగా లాసే. ఓకే. సో, ఈ ఏ దెబ్బకి ఒక క్లారిటీ లేదు మార్కెట్‌లో. పడిపోతూనే ఉన్నాయి స్టాక్స్ మనకి. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ ఐటీ. మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఒక లెవెల్ గీసుకున్నాను. ఎందుకు ఈ లెవెల్ గీసుకున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ హిట్ అయింది. ఇక్కడ హిట్ అయింది. ఓకే. అందుకే ఇక్కడ కూడా గీసుకున్నాను. ఇంకో లెవెల్ ఎందుకు గీసుకున్నానంటే ఈ లెవెల్ కింద ఒక లెవెల్ గీసుకున్నాను. ఇది ఎందుకు గీసుకున్నానంటే ఈ జోన్‌లోకి ఎంటర్ అయ్యాం మనం. ఈ జోన్‌లోకి ఎంటర్ అయ్యాం. మేబీ ఛాన్సెస్ ఏందంటే ఇక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి రీచ్ అయ్యి కింద ఇక్కడ ఒక క్యాండిల్ ఇచ్చి మళ్ళీ పైకెళ్ళిపోతది. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టాక్స్ బై చేయాలి అంటే ఇక్కడ బై చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఇది కూడా ఇంకో వాల్యూ జోన్ అనమాట. ఇది కూడా బెస్ట్ డిస్కౌంట్ జోన్. ఓకే. ఈ లెవెల్ కూడా మనం కన్సిడర్ చేయాలి. 26,285కి వన్స్ ఈ ఐటీ ఇండెక్స్ టచ్ అయింది ఇక్కడ. మన ఎళ్లి నిఫ్టీ ఐటీ బీస్ గానీ, ఐటీ ఈటీఎఫ్స్ గానీ ఆర్ లైక్ టీసీఎస్ గానీ వేరే ఐటీ స్టాక్స్ అన్నా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్‌గా పొజిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు జస్ట్ హోల్డ్ చేయాలి. ఇంకా మీకు మనీ ఉంటే తీసుకోవచ్చు మనకి. లాంగ్ టర్మ్‌లో బానే ఉంటది. మనకి డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయి కదా! ఇంత డిస్కౌంట్‌లో ఎక్కడ దొరుకుతాయి? సో, ఇంకోటి ఏమంటున్నా అంటే మళ్ళీ ఈ జోన్ వరకు వెయిట్ చేయాలి. ఈ జోన్ వరకు కొత్తగా తీసుకునే వాళ్ళు 26,426లో తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వెయిట్ చేయాలి. ఇంకా డబ్బులు ఇంకా ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే తీసుకోవచ్చు. కానీ ఈ జోన్‌లో తీసుకుంటే బెస్ట్ బై అనమాట మనకి. 26,022 ఇది ఏదైతే సమ్‌వేర్ ఈ లెవెల్‌కి. ఓకే. 26,285 ఇంకా ఈ లెవెల్‌లో బెస్ట్ లెవెల్. ఇంకా ఆల్రెడీ ఒక సైడ్ వే జోన్‌లో ట్రాప్ అయింది కింద సమ్ టైమ్ బ్యాక్. అది మనం సపోర్ట్‌గా తీసుకుందాం. సో, బెస్ట్ బై ఇక్కడ వన్స్ ఈ లెవెల్ టచ్ అయితే ఇమ్మీడియట్‌గా కళ్ళు మూసుకొని తీసుకోవడమే మనకి. ఓకే. సో, అది ఐటీ ఇండెక్స్‌ది. ఒక్కసారి బై అండ్ డిప్ స్టాక్స్ చూద్దాం ఇవాళ. కొన్ని ఐడెంటిఫై చేశాను. ఓకే. ఒక బ్యూటిఫుల్ స్టాక్ చూసాను నేను ఇవాళ. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ. టెక్నికల్స్ పరంగా చూస్తే పెద్ద డిస్కౌంట్‌లో లేదు. ఒక 4% డిస్కౌంట్‌లో ఉంది. బట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ కంప్లీట్ రైజింగ్‌లోనే ఉందండి. ఓకే. ఇక్కడ డిప్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు. ఓకే. సో, ఇది ఫైనాన్స్ కంపెనీ బేసికల్లీ చోళ ఫైనాన్స్. ఓకే. సో, మీకు ఓవరాల్‌గా స్టాక్ చూస్తే కంప్లీట్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఇక్కడ డిప్ అయినట్టు ఏం లేదు. అంటే కంప్లీట్ అంటే మధ్యలో ఈ డిప్స్ అనేవి ఉన్నాయి కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే కంప్లీట్ లాంగ్ టర్మ్ పైకే ఉంది కంప్లీట్‌గా. ఓకే. సో, లాంగ్ టర్మ్‌గా తీసి పెట్టుకుందాం అంటే ఇది మంచి స్టాక్. డెఫినెట్‌గా సౌండ్ ఫండమెంటల్స్ ఉన్నాయి మనకి. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. టెక్నికల్స్ పరంగా కూడా బానే ఉన్నాయి. బట్ ఇంకా డిస్కౌంట్‌లో వస్తే బెటర్. బట్ ఏందంటే ఇక్కడ మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు బేసికల్లీ. ఓకే. ఇప్పుడు పెద్ద డిస్కౌంట్‌లో దొరకట్లేదు మనకి స్టాక్. బట్ లాంగ్ టర్మ్‌కి తీసుకోవాలి మంచి స్టాక్ అనుకుంటే ఇప్పుడు తీసుకొని ఈ ప్రైస్‌లో కూడా తీసుకొని పెట్టుకోవచ్చు మనకి. ఓకే. సో, ఒక 4% డిస్కౌంట్‌లో ఉంది. స్టిల్ బెటర్. ఓకే. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏందంటే భారతి ఎయిర్టెల్ అనమాట. తెలిసిందండి టెలికమ్యూనికేషన్ స్టాక్ ఇది. ఇది మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక 11% డిస్కౌంట్‌లో వస్తుంది మనకి ఈ స్టాక్. ఓకే. సో, ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్డ్ జోన్‌లో ఉన్నాం దగ్గరగా. ఈఎంఐ కింద ఉన్నాం మనం. ఓకే. ఒక్కసారి ఫండమెంటల్స్ కూడా చూసేద్దాం మనం. నెట్ ప్రాఫిట్
ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే 2021లో మైనస్లో ఉంది. దాని తర్వాత నుంచి ఒక డీసెంట్ ప్రాఫిట్ అనే చెప్పాలి. 8,000, 12,000 మళ్ళీ 8,000, 37,000 ఓకే. డీసెంట్ ప్రాఫిట్ మంచిగా ఉంది స్టాక్ అయితే. సో 11% డిస్కౌంట్లో ఉంటుంది, తీసుకోవచ్చు. ఇదైతే మన పోర్ట్ఫోలియోని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏంజెల్ వన్. ఇదొక బ్రోకింగ్ కంపెనీ, మనకి బ్రోకర్ జీరోదా లాగా ఏంజెల్ వన్ బ్రోకింగ్ కంపెనీ. సో ఇది మనకి 36% డిస్కౌంట్లో ఉంది. ఓకే. సో ఇక్కడ మనకి 200 EMA కింద ఉన్నాం మనం. అండ్ RSI కూడా ఓవర్ సోల్ జోన్ కొంచెం పైన ఉంది. అండ్ ఎందుకు ఈ కంపెనీ రికమెండ్ చేస్తున్నా అంటే మనకి ఒక 36% డిస్కౌంట్లో ఉంది. ఇక్కడ నుంచి మూవ్ ఇస్తే అట్లీస్ట్ ఒక 37-38% అన్న పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఒక్కసారి దీని ఫండమెంటల్ చూస్తే మనకి ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉందండి మనకి. ఓకే. 47, 32, 108, మళ్ళీ 625, 890, 1,126, 172 ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. చార్ట్ చూస్తే ఏమో సైడ్ వేస్లో ఉంది కంప్లీట్గా. ఓకే. 2023 నుంచి ఒక సైడ్ వేలో ఉంది. కానీ దీన్ని ఏదైతే ఫండమెంటల్స్ ఉన్నాయో నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి, బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. అండ్ మనకి మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే హై మార్జిన్స్ ఉన్నాయి మనకి. 40%, 43, 40, 38 ఇంత ప్రాఫిట్ మార్జిన్. బేసికలీ ఈ బిజినెస్కి ఇంత ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి బేసికలీ. ఓకే. సో ఐ థింక్ వీ కెన్ గో దిస్. మంచి స్టాక్ అనమాట. కొంచెం వెయిట్ చేయాలి, తీసుకున్నా కానీ ఇమీడియట్గా మూవ్ అయితే రాదు, సైడ్ వేస్లో ఉంది. బట్ ఫండమెంటల్ స్టాక్ పర్ఫార్మెన్స్లో ఫినాన్షియల్స్లో ఏ ఇష్యూ లేదు. ఓన్లీ టెక్నికల్స్లో మంచి మూమెంట్ కోసం వెయిట్ చేయాలి. వన్స్ అది వచ్చిందంటే ఆపలేరు. మనకి ఒక 36-37% ఆర్ 38% ఈజీ మూవ్ దొరికేస్తుంది మనకి. ఓకే. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అనమాట. సో ట్రేడింగ్ చూసాం, ఇన్వెస్ట్మెంట్ చూసాం. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ.